నిజమే కదా, మంగ బతికే ఉంటే ప్రాణంగా ప్రేమించిన జైని, నన్ను, నిత్యను వదిలేసి దూరంగా ఎందుకుంటుంది? మంగా, నిజం చెప్పు, నువ్వు ప్రాణాలతో ఉన్నావా లేక? వామో నిత్య, నేను అస్సలు తీను. నేను తీను. ఎవరో తీగిపోతే ఇద్దరు ప్రాణాలు తీస్తుందే. తీసేం చెప్దాం? మంగ బ్రతికి ఉందని చెప్దామా? దివ్య తల్లి మంగ అని చెప్దామా? వామో, ప్రస్తుతానికి ఏ విషయం చెప్పకపోవడమే మంచిది. అందుకే తీయద్దు. మోగి మోగి అదే ఆగిపోతుంది. అమ్మయ్యా. చారీని అడిగితే తెలుస్తుందేమో. నిత్య గారు కాల్ చేస్తున్నారేమిటి? నమస్తే మేడం. చారి గారు ఎక్కడున్నారు? సార్ ఇంట్లో మేడం. సార్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు మేడం. ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజు ఆఫీస్కి లీవ్ మేడం. ఆఫీస్కి లీవ్ ఏంటి? స్కూల్కి లీవ్ అని ఆఫీస్ కూడా లీవ్ ఇచ్చారు మేడం. ఏమంటున్నారు చారి గారు? ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విడితం, రహస్యాలకి అన్నిటికన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. ఇదే తాతయ్య ఆయన ఇల్లు. చాలా బాగుందమ్మా, చాలా పెద్దిల్లు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు తాతయ్య. వీళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారంటే ఈ ఇంటికి నీకు ఏ జన్మలోనూ అనుబంధం ఉంది తల్లి. రండి తాతయ్య. అసాధ్యం. ఏ అద్భుతమో జరిగితే తప్ప మళ్ళీ ఈ ఇంటికి దివ్య. చారి అంకుల్, నేను వచ్చేసా. ఎలా వచ్చావమ్మా? తాతయ్య తీసుకొచ్చాడుగా. చాలా థ్యాంక్స్ అండి. లేదు బాబు, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా అభి మీ సార్ని అవమానించాడు. అందుకే ఆయన అలిగి పైన కూర్చున్నారండి. దివ్య, చూశారండి వాళ్ళ ప్రేమ, అభిమానం. అందుకే మా సారు దివ్య కోసం ఇంటికి వచ్చారు. సముదాయించమ్మా. వెళ్ళు. మా జైసార్ని కూల్ చేయడం అప్పుడు మంగా మేడం గారికి చెల్లింది, ఇప్పుడు దివ్యకి చెల్లింది. మంగెవరమ్మా? మా ఇంటి దీపం అండి. ఎప్పుడో ఆరిపోయింది. ఇదిగో మీ దివ్య వల్ల మళ్ళీ మా ఇంట్లో వెలుగొచ్చింది. అవునండి, దివ్య రావడం మళ్ళీ మా మంగా మేడం గారు తిరిగి వచ్చినట్టుగా ఉంది. మరి కోపం పోయిందా? నువ్వు వచ్చావుగా, పోయింది. మీకోసమే వచ్చాను. థ్యాంక్ యూ బంగారం. అవును, ఎలా వచ్చావు? మీరు కోపంగా వెళ్ళిపోయాక మా అమ్మ వచ్చింది. జరిగింది తెలుసుకుని అన్నయ్యని తిట్టింది. వాణ్ణి తిట్టిందా? అలాగే జరగాలి వాడికి. ఆ తర్వాత తాతయ్యతో నన్ను ఇక్కడికి పంపించింది. అవునా? మీ తాతయ్యతో వచ్చావా? మ్మ్. అర్జెంటుగా నాకు థ్యాంక్స్ చెప్పాలి. పద బంగారం.
కాఫీ తీసుకోండి పెద్దాయన. ఆ ఫోటోలో ఉన్నది ఎవరమ్మా? వాళ్ళు ఈ ఇంటి కోడళ్ళు. మా వంశశాపానికి అర్ధాయుష్యుతో చనిపోయారు. అయ్యో పాపం. తనే మంగ, అలివేలు మంగ తాయారు, మా జై భార్య. ఈ ఇంట్లో ఆరిపోయిన ఆఖరి దీపం. తను మంగనా? జ్ఞాపకాలు అంటూ ఏం లేవు గాని ఏవో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయి పెద్దయ్య. అవి ఇంతకు ముందు ఎప్పుడో నేను చూసినట్టుగా అనిపిస్తుంది. వాటికి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. పెద్దయ్య పెద్దయ్య ఏంటొదినా? దివ్య దివ్య దివ్యకేమైందంటీ? పెద్దయ్య దివ్య జై సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా. హా, వెళ్ళారు. అక్కడ 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 ఏమైందంటీ? అక్కడ దివ్య కాదు కాదు పెద్దయ్యకు పెద్దయ్యకేమైంది వదినా? ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. అతను ఆపబి. తాతయ్యకి పక్షవాతం రావటానికి ఆయనకి ఏంటి సంబంధం? ఊరికి తిట్టకు. వదినా, మీరు త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. మీరు పెద్దయ్య పక్కన ఉండాలి. అభి, నువ్వు కూడా అమ్మతో వెళ్ళు. భయపడకండి వదినా, పెద్దయ్యకేం కాదు. హాస్పిటల్లో జైసారు మా ఆయన ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు త్వరగా వెళ్ళండి. త్వరగా పదండి వదినా. పనికి మాలిన పీపీ చంద్రికలకి పని అప్పగించడం నాది పొరపాటు. దేవ్యని పిక్ చేయమని చెప్పి ఇంతసేపైనా ఏ ఇన్ఫర్మేషను లేదు. నేనే ఆ దేవ్యని పిక్ చేయటం బెటర్. థ్యాంక్స్ సార్. ఆయన మా పెద్దనాన్నగారు. యూ డోంట్ వరీ, వారికి ఏం కాదు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు సార్? ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్, పెద్ద ఆయన ఎలా ఉన్నారు? సడన్ షాక్ వల్ల పెరాలసిస్ వచ్చింది. కండిషన్ కాస్త క్రిటికల్గానే ఉంది. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి రండి. పెద్దనాన్న, పెద్దనాన్న, ఏమైంది పెద్దనాన్న? చెప్పేద్దా? చెప్పు. ఆగండి, పేషెంట్ స్ట్రెస్ అవుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కోమాలోకి వెళ్ళిపోతారు. మీరు కాసేపు బయటికి వెళ్ళండి.
సిస్టర్, సార్ పేషెంట్కి సెడేషన్ ఇవ్వండి. అలాగే సార్. మీరు కాస్త బయట వెయిట్ చేయండి. తాతయ్య అవును సార్, పాప హాస్పిటల్లో ఉండడం సేఫ్ కాదు. ఓకే శేఖర్, మీకు నేనున్నాను, ధైర్యంగా ఉండండి. చారీ సార్, విజిటింగ్ కార్డు ఇవ్వు. సార్ సార్ మీరు ఎనీ టైం ఆ నంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఏ సాయం కావాలన్నా చారీ వస్తాడు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పారు కదండి, ఖర్చు గురించి మీరేం భయపడకండి, అంతా సార్ చూసుకుంటారు. పెద్ద ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. రామా. పదమ్మా. అయ్యో, పెద్ద ఏం చెప్తున్నాడు అన్నయ్య? ఏమోనమ్మా, ఇందాకటి నుంచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. ఏడవకండి పెద్దయ్య, మీకు మేమంతా ఉన్నాము, మీకేం కాదు. నీకేం కాదు తాతయ్య, మీరు కోలుకుంటారు. వాళ్ళే వాళ్ళు శాపాన్ని దాటుకొని రావడమే నీ గతం. ఇదంతా నీకు చెప్పాలనుకున్నా, కానీ మాట గొంతు దాటట్లేదు తల్లి. దేవుడు నిన్ను ఇంకా పరీక్షిస్తున్నాడు అనిపిస్తుంది. నీకు మంచి జరగాలి తల్లి, నీకు మంచి జరగాలి. కట్టుకున్నవాడిని గుర్తుపట్టలేక నువ్వు కన్న తండ్రిని ద్వేషిస్తున్నా అవి మీకు మంచి జరగాలి, మంచి జరగాలి తల్లి. అంతా దేవుడి దయ. ఆ, చంద్రిక పిన్ని ప్రసాద్ బాబాయ్ ఎక్కడ ఆంటీ? వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళారా? లేదమ్మా, ఉదయం ఎక్కడికో వెళ్ళొచ్చి గదులకు వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇప్పటిదాకా బయటికి రాలేదు. అవునా? ఒక్కసారి వాళ్ళని పలకరించి వెళ్తానాంటీ. సరేనమ్మా. చంద్రిక, నువ్వు వెళ్ళి తలుపుది. అబ్బో, మీరే తీయండి. ఎవరో తెలియకుండా ఎలానే తీయటం? ఎవరు? నేను నిత్యను. వామ్మో, నిత్య అంట. ఈ దెయ్యం ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఇంకెందుకే, మనల్ని పీకు తినటానికి. త్వరగా తలుపు తీవే, లేకపోతే బద్దలు కొట్టుకుని వచ్చేస్తుంది. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. దివ్య అంటే ఈ పాపేనా? ఆ రోజు మామ్ తీసుకొచ్చిన పాపలా ఉంది.
మీరెప్పుడొచ్చారు మేడం? ఇందాకే వచ్చాను చారి గారు. హాయ్ దివ్య. వాట్ హ్యాపెండ్ మై లిటిల్ ఏంజల్? ఆంటీ, అమ్మా. చూసారా పాప వాళ్ళ అమ్మని ఎలా కలవరిస్తుందో? ఇంటికి తీసుకువెళ్తానంటే మీరేం ఒప్పుకోవట్లేదు. కల్పన, వాళ్ళ తాతయ్యకి అలా అయిందని పాప కంగారు పడుతున్నట్టుంది. పైకి తీసుకువెళ్ళి కాసేపు పడుకోబెట్టు, అంతా సర్దుకుంటుంది. రామ్మ దివ్య, రెస్ట్ తీసుకుంది గాని. పద ఆంటీ. పద నాన్న. ఆంటీ, అమ్మా. ఆంటీ, అమ్మా. అమ్మా. నో, అంతేకాదు. సంథింగ్ ఏదో ఉంది. అంతే చారి గారు, అంతే అయ్యుంటుంది. అన్నట్టు ఆ పెద్ద ఎన్ని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? ఆదిత్య హాస్పిటల్ మేడం. ఎందుకు మేడం? ఓ, ఏం లేదు, ఊరికే ఆన్ ది వే ఏమైనా వెళ్తే చూసి వెళ్దామని. నేను వెళ్ళొస్తాను చారి గారు. బాయ్ మేడం. పని, ఇద్దరు పిల్లలు. ఇది కాదని పెద్దాన్ని చూసుకోవడం నీ వల్ల ఎక్కడవుతుందమ్మా? మా ఇంటికి తీసుకెళ్తాను, నా భార్య చూసుకుంటుంది. అయ్యో, పెద్దయ్య నాకు కన్న తండ్రితో సమానం అన్నయ్య. ఆయన కాపదొస్తే నన్ను తప్పుకోమంటున్నావా? అపార్థం చేసుకోకమ్మా, నీ పరిస్థితి అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. అయినా పెదనాన్నగారు మీ ఇంట్లో ఉంటే ఒకటి, మా ఇంట్లో ఉంటే ఒకటి. చెప్పు. Come on. Come on, speak out. Come on. Come on, speak. Come on. మేడం, పేషెంట్ ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. Useless old man. చెప్పాలా? ఎక్కడికి వెళ్తుంది ఇది? నాకేం తెలియదు బాబాయ్. అమ్మా దివ్య, 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 అమ్మ దివ్య, తల్లి ఏమైంది? జయ కంగారు పడితే వాళ్ళమ్మ ఇంకెంత కంగారు పడుతుంది? మరి ఏం చేద్దామండి? భయంతో వచ్చిన జ్వరమే ఇది, ఏమీ కాదు, కాసేపట్లో తగ్గిపోతుంది. అది కాదండి, నేనేం నీ కొడుకు చెప్పింది నిజమే చారి. నీకు చాదస్తం బాగా పెరిగింది కానీ తెలివి పెరగలేదు. మనిషి పెరిగావు కానీ మైండ్ ఎదగలేదు నీకు. ఎప్పుడేం చేయాలో తెలియటం లేదు నీకు. ఏమిటి, మా చారు కేసుడు మీకు కూడా పితృలు చెప్పాడా? వాడు నీలా తెంగరోడు కాదు చారి, తెలివైనవాడు. వాణ్ణి చూసైనా కాస్త నేర్చుకో. చారు కేసు చారి, షాక్ అయింది చాలు గాని ముందు పాప లేపు, పడుకోబెట్టాలి.
నువ్విక్కడే ఉండి దివ్యను చూసుకో. జ్వరం తగ్గితే సరి, లేదంటే జై వచ్చాక హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే బామ్మగారు. అయ్యేదే కాదు. అలా అనకబి. తాతయ్యకు అలా జరగాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు దివ్యాన్ని తీసుకెళ్ళమని తాతయ్యకి చెప్పబట్టే కదా తాతయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడేదో అయింది. మన ఇంట్లో ఉంటే తాతయ్యకి ఏమయ్యేది కాదు. ఇంతకీ దివ్య ఇంకా రాలేదు. ఎప్పుడొస్తుంది? మా నాన్నరు కూడా రాలేదబి. అదే అడుగుతున్నాను. దివ్యాన్ని తీసుకుని మీ నాన్న ఎప్పుడొస్తాడు? రోజు ఈ పాటికే వచ్చేవారు. ఈవేళే ఎందుకో ఆలస్యమైంది. వస్తున్నారా లేదా అని ఫోన్ చేయండి ఆంటీ. వస్తారులే అబి. ఫోన్ చేయడం ఎందుకు? మనం దివ్య కోసం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి కదమ్మా. ఎందుకైనా మంచిది ఆ పోర్షన్లోకి వెళ్ళి అవి నిద్రపోయాడో లేదో ఒకసారి చూడు. ఒకవేళ మేలుకొని ఉండుంటే నాకు ఫోన్ చెయ్యి. వాడు నిద్రపోయాక నేను వస్తాను. ముందు మీరు రండి నాన్నారు, మీకోసమే వెయిటింగ్. నీకేమిట్రా అంత తొందర? ఈవేళ నీకు జాకెట్లు బిస్కెట్లు ఏమీ తీసుకురావట్లేదు రోయ్. నాకేం వద్దు నాన్నారు, మీకే లడ్డూలు మిఠాయిలు ఇవ్వబోతున్నాం. త్వరగా వచ్చేయండి. లడ్డూలు మిఠాయిలునా? విన్నావమ్మా? దివ్యని ఈరోజు పంపించరంట. లేదమ్మా, చెల్లి అక్కడ ఉండకూడదు. ఆటోలో వెళ్ళి చెల్లిని తీసుకొస్తాను. ఏం వద్దు, ఇంట్లోనే ఉండు. అది కాదమ్మా. అభి, అసలే తాతయ్య టెన్షన్ లో ఉన్నాను. నన్ను ఇంకా విసిగించకో. సరే వదినా, మేమిక వెళ్తాం. పెద్ద ఆయన గురించి దిగులు పడకుండా నిద్రపోండి. పదరా. పర్వాలేదే, ఈ మధ్య పక్క వాళ్ళని కూడా పట్టించుకుంటున్నారు. సందు దొరికింది కదా అని సెట్టర్లు వేస్తోంది దొంగ మొహం వదిన. ఇంతకీ మీ చంటాయనకి ఎలా ఉంది? ఆయనకి అలాగే ఉంది, నిద్రపోతున్నారు. అయితే ఇప్పుడప్పుడే ఆ ముసుగు వ్రతాన్ని ఆపరన్నమాట. ఆయన గురించి ఎందుకులే గాని దివ్య దగ్గర నేనుంటాను. మీరు కిందకెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి వదినా. నిజంగా అంటున్నావా వదినా? జైకి ఇష్టమైన దివ్య అంటే నాకు ఇష్టమే వదినా. నిత్యకు జైకి పెళ్లి జరగాలంటే ఈ పిల్లే కదా రాయబారం జరిపించాల్సింది. సర్లే, జాగ్రత్తగా చూసుకోండి. నేను అరగంటలో వస్తాను. అర్జెంటుగా కటించి మంగ ఫోటో తీసేయాలి. కావాలంటే కాసేపు ఆగి కిందకొచ్చి ఆ ఫోటోను చూడు. అందులో మీ అమ్మ ఫోటో ఉండదు. నిజంగా? నిజం దివ్యా. ఓ 10 నిమిషాలాగి కిందకొచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నా బంగారమే. మరి నేను కిందకెళ్ళను? నువ్విక్కడేం చేస్తున్నావురా? ముందు మీరేం చేస్తున్నారో చెప్పండి. మంగ ఫోటో పగిలిపోతేను తీసేస్తున్నానంతే. బతికున్నప్పుడు మంగా మేడం గారిని పట్టించుకోలేదు కానీ మేడం పోయాక ఫోటోని మాత్రం పట్టించుకుంటున్నారు. ఏంట్రా బాగుతున్నావు? నాకు మా స్వప్నంతో మంగ కూడా అంతే.
మళ్ళీ నీటిగా ఫ్రేమ్ కట్టించి ఇక్కడ తగిలిస్తాను. ఈవిడ క్యారెక్టర్ ఇది కాదే. ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? చారీ, నువ్వింకా ఇంటికెళ్ళలేదా? మీరింకా నిద్రపోలేదా బామ్మగారు? నిద్ర పట్టడం లేదు చారీ. నన్ను హింసించకుండా మీరు అలా నిద్రపోతారులేండి. ఏంటి చారీ అంటున్నావు? అదే ఏం లేదండి. అదిగో దివ్య వస్తుందండి. జ్వరం తగ్గిందా దివ్య? ఏమ్మా కింద కూర్చోవు? ఊరికే జేజీ. మీరు చెప్పింది నిజమే బామ్మగారు. దివ్యకి భయం వల్లే జ్వరం వచ్చింది. ఆ భయం తగ్గగానే జ్వరం కూడా తగ్గిపోయింది. నేను చెప్పానా దివ్య, ఇక్కడ మీ అమ్మ ఫోటో లేదని? కానీ ఇందాకుందిగా. లేదు, అది నీ భ్రమ. లేని ఫోటో ఉన్నట్టు ఊహించుకున్నావు అంతే. దివ్య, మన ఇంటికి వెళ్దామా? బుద్ధుందా నీకు? బుర్రలో గుజ్జుందా? ఎవరికి? చారీకి. చిన్నపిల్లని వేళ కాని వేళ ఇంటికి తీసుకువెళ్తానంటావా? ఎప్పుడేం పని చెయ్యాలో తెలీదా చారీ? నిన్ను ఉత్త పుణ్యానికే పోషిస్తున్నాం చారీ. నీ వల్ల పైసా ప్రయోజనం లేదు. ఇంట్లో మీ మీనాక్షి ఎలా వేగుతుందో ఏమో. కల్పన, దివ్యని పైకి తీసుకెళ్ళు. ఈ చారీ ముందు అస్సలు ఉంచుకో. మనం పైకెళ్ళి నిద్రపోదాం. రా బంగారు రా. నీ బాధలు పట్టించుకునే తీరిక నాకు లేదు. టెన్షన్ లో ఉన్నారా? ఏమైందండి? అవును, పొద్దునుంచి ప్రసాద్ గారు బయటికి రాలేదు. కప్పుకున్న దుప్పటి తీయలేదు. కొంప తీసి చూడకూడదు ఏమైనా చూసారేమిటండి? మా గురించి నీకెందుకురా? నీ పన్ను చూసుకో, లేదంటే మా అమ్మమ్మ వదినల్లా నేను కూడా తిట్టి పారేస్తాను. అందరూ నన్ను తిట్టేవారే. సారేమో ఇంకా ఇంటికి రాలేదు. వీళ్ళేమో దివ్యని పంపించాలంటున్నారు. దివ్య లేకుండా ఇంటికి వెళ్తే ఆబిగాడు ఏమంటాడో ఏమిటో. వెళ్ళకపోతే మీనాక్షి ఫోన్ చేసి చంపేస్తుంది. తప్పదు. ఎందుకైనా మంచిది, గేటు తీస్తే చప్పుడు కావచ్చు. సైలెంట్గా దూకి వెళ్తాను. సౌండ్ చెయ్యకే. నాన్నారు, నాన్నారు, వార్నింగ్ వినపడిందా? నువ్వు నోరు పోయి. ఇదంతా నీ వల్లే. రండి నాన్నారు అని ఇంటికి పిలిచి అభితో నాకు చెవాట్లు పెట్టించావు. అయినా చిన్నపిల్లవాడికి మీరు భయపడ్డం ఏమిటండి? పిల్లడావాడు మా జైసారికి జిరాక్స్ కాపీలా ఉన్నాడు. వాడికి మా సార్ కూడా షేక్ అవుతున్నారు. నిజమేనండి. అభిని చూస్తే నాకు భయమేస్తుంది. బేబీ, నేను ఎవరి గురించి ఆలోచించినా నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వే. ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా తినేసి పడుకో. ఓకే, గుడ్ నైట్ బేబీ. నీ అంత రిలాక్స్డ్గా నేను ఉండలేను మామ్. ఆలోచించకుండా అస్సలు ఉండలేను. చంద్రిక ప్రసాద్లు నా దగ్గర ఏం దాస్తున్నారో, దివ్య నన్ను చూసి ఎందుకు ఎగ్జైట్ అయిందో, ఆ
ఓల్డ్ మ్యాన్ నాతో ఏం చెప్పాలనుకున్నాడో అంతా తెలుసుకుంటాను. మనం ఒక చోట చెల్లొక చోట ఉండకూడదమ్మా. ముగ్గురం కలిసే ఉండాలి. నీ బాధ నాకు అర్థమైంది అభి. కానీ ఇలా తొందరపడ్డం మంచిది కాదు. వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు. మన తాతయ్యకి పక్షవాతం వస్తే వదిలేయలేదు కదా, తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించారు. దివ్యని బాగా చూసుకుంటారు. ఇదంతా కాదమ్మా, నేను వెంటనే చెల్లిని చూడాలంతే. ఎంత చెప్పినా నీ మంకుపట్టు వీడవు కదా. చారి అంకల్ నిద్ర లేచారో లేదో వెళ్ళి చూడు. వెంటనే చెల్లిని తీసుకురమ్మని చెప్పు. ఇదిగో కడుగు. మీనాక్షి, ఒసే మీనాక్షి, మా దంతధావనం అయిపోయింది. ఆ ఉదయపు ఉదకాన్ని తీసుకురా. ఉదయపు ఉదకం అంటే ఏ కాఫీయో టీయో అనుకున్నారు? కషాయం. చారుకేసా తీసుకో. చారి అంకుల్, పొద్దున్నే వచ్చాడు నా మొగుడు. ఉదయపు ఉదకం అంటే ఏ కాఫీయో టీయో అనుకున్నారు? కషాయం. చారుకేసా తీసుకో. ఏంటన్నారు? కాఫీ టీ తాగాల్సిన టైంలో కషాయం తాగిస్తున్నారు. రోజు చెప్పాలేమిట్రా నీకు? కాఫీలు టీలు ఉదయాన్నే ఉదరానికి మంచిది కాదు. ఈ కషాయం తాగితే గొంతు నుంచి జీర్ణాశయం వరకు శరీరం శుభ్రపడుతుంది. తాగు. దివ్య ఇక్కడ లేదు కదా అభి. వెదవ తెలివితేటలు చూపించకుండా అన్నారు. అది అభి ముందు. ఏమిట్రా అన్నావు? ఏమిటన్నావు? అయ్యో నాన్నారు. నేనేమన్నాను? రేయ్, అంత భయభక్తులుదురా. అది నా ముందు. పదండి అంకుల్. ఎక్కడికి? దివ్యం తీసుకురావడానికి. నువ్వెందుకురా కమిట్ చేస్తావు? త్వరగా బయలుదేరతారా లేదా? అంటే అభి నాన్న రెడీగా ఉన్నారు. లేదభి, నేను ఇంకా స్నానం అది చేయలేదు. పర్వాలేదు, అలాగే తీసుకెళ్ళి. రండి అభి, నా మాట చారు. నా దగ్గర ఏదో దాయాలని చూడటం ఏంటి? ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో జరుగుతోంది. ఆ పెద్దయిన నాతో ఏదో చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాలనుకున్నాడు? ఆయనకిప్పుడు ఎలా ఉంది? రికవరీ అయ్యుంటాడా? హాస్పిటల్కి కాల్ చేస్తే ఎస్. ఇప్పుడు వచ్చావురా? మా దివ్య ఎక్కడ జేజీ? నాన్న అభి, పాలు తాగుతావా? మా దివ్య ఎక్కడ? అన్నయ్య, అన్నయ్య. దివ్య, మీరు అసలు మనుషులేనా? నాకిప్పుడు బాగానే ఉందన్నయ్య. తాతయ్యకి ఎలా ఉంది? ఈ ఇంటి పుణ్యమా అని బానే ఉంది. నీకిప్పటికైనా అర్థమైందా? ఈ ఇంటికి రావద్దని నేనెందుకు చెప్తాను? ఇక్కడికొచ్చిన ప్రతిసారి మనకేదో ఒక చెడు జరుగుతుంది.
అంటే నిజంగానే వాళ్ళ దగ్గర ఏదో సీక్రెట్ ఉందన్నమాట. ఎస్, మై గెస్ ఇస్ రైట్. మంగ బ్రతికుందని దానికే తెలిసిపోయాక నేను మంగను దాచి ప్రయోజనం లేదు, మరో ఇంటికి మంగను మార్చి ఉపయోగం లేదు. మంగ చచ్చిందని 7 ఏళ్లు నిత్య ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఏడ్చి చస్తుంది. ఆ ఏడుపుని కళ్ళారా చూడాలి. లేదమ్మా, మందులు వాడుతున్నాం. నన్ను పిల్లల్ని ఇంతలా చూసుకున్న పెద్దయ్యని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను. పెదనాన్న గురించి నువ్వేం దిగులు పడకమ్మా, త్వరలోనే కోలుకుంటారు. నా మనసు ఒప్పుకోవట్లేదన్నయ్య. పెద్దయ్యని మా ఇంటికే తీసుకొస్తారా? వద్దమ్మా, ఇప్పటికే నువ్వు ఎన్నో సమస్యల్లో ఉన్నావు. మళ్ళీ పెదనాన్న నీకు భారం కాకూడదు. మా ఇంట్లో ఆయనకి ఏ లోటు లేదు. నువ్వు పిల్లల్ని చూసుకో. ఒక్కసారి పెద్దయ్యని చూడాలనుందన్నయ్య. ఒక వారం రోజులాగమ్మా, నేనే మిమ్మల్ని తీసుకెళ్లి పెదనాన్నని చూపిస్తాను. ఉంటానమ్మా. పెద్దయ్య జాగ్రత్త అన్నయ్య. సరే. దివ్యం తీసుకొచ్చావు కదా బి, ఇంకా ఎందుకు కోపం? అమ్మా, నువ్వు నాకు మాటిస్తావా? ఏం మాటరా? చిన్నప్పటి నుంచి నిన్నేమన్నా అడిగానా? లేదు. ఇప్పుడు అడుగుతున్నాను, కాదనుకో. ఏం కావాలా బి? మనకి ఇల్లొద్దమ్మా, వేరే ఇంటికి వెళ్ళిపోదాం.